హాయ్ నరసింహ గారు. నమస్తే బాగున్నారా? బాగున్నాం. అన్నపర్తి నరసన్న గారు సూర్యాపేట జిల్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. నరసన్న గారు అన్ని రకాల పాటలు, ప్రజలకు సంబంధించినటువంటి పాటలు చాలా గొప్పగా పాడతారు. చాలా బాగుంటుంది. మన ఇప్పుడు వీడియోలో మనకు పాటలు వినిపిస్తారు. ముందుగా మీరందరికీ నమస్కారములు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్. నమస్తే వెంకన్న గారు. మన వెంకన్న ఛానల్ నుంచి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సమాజంలో క్యాస్ట్ సర్టిఫికేట్ పోయిన కాంచెని ఇంకా పెద్ద సమస్య ఏదైనా దానికి లంచం అనేది కంపల్సరీ అనేది అనివార్యం అయిపోయింది. సరే, దాని గురించి ఒక పాట మరి పాడుకుందాం. ఇది నేను ప్రభుత్వ పథకాల మీద తనిఖీ చేసేటప్పుడు, సోషల్ ఆడిట్ చేసేటప్పుడు రాసినటువంటి పాట. దీన్ని వినిపిస్తాను. ప్రజా తనిఖీలో చేరండి, పారదర్శకత చూపండి. ప్రజా తనిఖీలో చేరండి, పారదర్శకత చూపండి. జవాబుదారీతనము కోసమై అధికారుల ప్రశ్నించండి. జవాబుదారీతనము కోసమై అధికారులు ప్రశ్నించండి. ప్రజా తనిఖీలో చేరండి, పారదర్శకత చూపండి. ప్రతి అక్షరము ప్రజల అక్షరమై, ప్రతి అక్షరము ప్రజల రక్షమై, పక్షపాతముకు తావు లేదని అడ్డదారిన గడ్డి తినేడి, అడ్డదారిన గడ్డి తినేడి అక్రమార్కులకు కళ్ళం వేస్తూ ప్రజా తనిఖీలో చేరండి, పారదర్శకత చూపండి. జవాబుదారీతనము కోసమై అధికారులు ప్రశ్నించండి. ఫైళ్ళ మీద సంతకమెడితే ప్రతిఫలముగా లంచమడుగుతారు. ఫైళ్ళ మీద సంతకమెడితే ప్రతిఫలముగా లంచమడుగుతారు. లంచమడిగటి నీచధికారుల కొంచెపు బుద్ధిని బయట పెట్టుటకు ప్రజా తనిఖీలో చేరండి, పారదర్శకత చూపండి. జవాబుదారీతనము కోసమై అధికారులు ప్రశ్నించండి. ప్రజల కోసము ఖర్చు చేసినది ప్రతి పైసా లెక్కడగండి. ప్రజల కోసము ఖర్చు చేసినది ప్రతి పైసా లెక్కడగండి. ప్రజలందరికీ దక్కే వరకు ప్రశ్నించుట ప్రజ తనిఖండి. ప్రజా తనిఖీలో చేరండి, పారదర్శకత చూపండి. ఎవరు మన కోసం వస్తారని సమాజంలో మనకు జరిగేటటువంటి అన్ని పథకాలలో కూడా గవర్నమెంట్ ఏదైతే పథకాలు మనకు అందిస్తున్నదో అట్టి పథకాలు సామాన్య మానవుని వైపు రావటం లేదు. ప్రతిదీ కూడా గ్రామంలోకి వచ్చేటటువంటి ప్రతి పైసా అడిగే హక్కు మనకున్నది. ఎవరో మన తరపున వస్తారు, ఏదో మేలు చేస్తారనేది నానుడి ఉంది. అది కాకుండా మన కోసం మనమే అట్టి లెక్కల్ని అడగటానికి మనం సిద్ధంగా ఉండాలనేది. ఎవరు మన కోసం వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూడక నిజం తెలియక మోసాలకు గురి కాకండి. ప్రజా తనిఖీలో చేరండి, పారదర్శకత చూపండి.
ప్రజాస్వామ్యముల ప్రజలే ప్రభువులు పాలకులే మన ప్రజాస్వామ్యముల ప్రజలే ప్రభువులు పాలకులే మన సేవకులు. వాళ్ళు అధికారములో కూర్చున్నారు కానీ వాళ్ళు మనకు జీతగాళ్ళు అనే మాట మాత్రం మనం మర్చిపోకూడదు. అందుకే ప్రజాస్వామ్యముల ప్రజలే ప్రభువులు పాలకులే మన సేవకులు. ప్రజలు గట్టిన పన్నుల డబ్బును ప్రతి పైసా లెక్కడగండి. ప్రజలు గట్టిన పన్నుల డబ్బును ప్రతి పైసా లెక్కడగండి. యాచించుటనే మానండి, యాచించుటనే మానండి, శాసించుటకై కదలండి, శాసించుటకై కదలండి, శాసించుటకై కదలండి. మనం ప్రభులం. మనం ప్రతి పైసా, ప్రతి వస్తువు, ప్రతి ఉప్పు పప్పు అనేక రకాలైనటువంటి వస్తువులు మనం కొని ఆ కొన్న డబ్బే ప్రభుత్వ ఖజానాలో జమై అట్టి డబ్బులు తిరిగి మన పథకాల రూపంలో మనకే పంపిస్తున్నారు. ఏ నాయకుడు, ఏ అధికారి, ఏ ఉద్యోగి ఎవ్వరు కూడా తన జేబులో నుంచి, తన ఇంటిలో నుంచి, తన ఆస్తుల నుంచి వచ్చినటువంటి డబ్బు కాదు. ప్రజా పైసలు, మనం కట్టినటువంటి పన్నులు, మన డబ్బు మనకే తిరిగి వస్తున్నది కనుక ఈ డబ్బును గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే ఉన్నటువంటి ప్రజలు మరి ఏమేమి పథకాలకు ఎంతవరకు ఖర్చు చేసిండ్రు అనే దాని మీద లెక్క అడగటం మన బాధ్యత. ఎవరు మనకు వస్తారనేది అబద్ధం. మన డబ్బులు మనమే లెక్క చూసుకోవాలి. అవి మన దరి చేరే వరకు, మన గడప చేరే వరకు మనం అధికారులను నిలదీసి ప్రశ్నించి వాటిని పొందుకునేదాకా మనం పోరాటం విరమించకూడదనేది ఈ పాట యొక్క ఉద్దేశం. నరసన్న గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం. ప్రశ్నించడం ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో అప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. ఓకే, ఇంకా ఇంకా ఉన్నాయి అన్న వెంకన్న గారు. పాటగా చాలా అద్భుతంగా పాడిండ్రు. వాయిస్ స్వరం చాలా బాగున్నది. ఓకే, మీరు గంట కొట్టారు, పాట పాడుతున్నారు, గంగా అన్నట్టుకున్నారు. ఇంకా ఇంకేమైనా పాటలు ఉంటే మా వీడియో ద్వారా కొంచెం పాడండి సార్. ఓకే వెంకన్న గారు, ఈ విధంగానే విప్లవ పాటలు కూడా నేను రాసి పాడుతూ ఉంటాను. అదేవిధంగా సామాజిక చైతన్య గీతాలు దళితుల మీద, స్త్రీల మీద, వాళ్ళు పడేటటువంటి యొక్క కష్టాలు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద మరి నేను బాగా సామాజిక సేవ చేస్తూ ఉంటాను. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్య గురించి ఆ అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. అదే ప్రకారంగా మరి విప్లవ పాట కూడా పాడతా మీరు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. జాజిరాడుకుందము జమగూడి పోదము, జాజిరాడుకుందము జమగూడి పోదము, జమగూడి పోదము, జాతరెల్లి పోదము. ఓరన్నా విప్లవాడుగుల సవ్వడి వినపడునంత వరకు, విప్లవాడుగుల సవ్వడి వినపడినంత వరకు, జాతరెల్లి పోదము జమగూడి పోదము, జమగూడి పోదము, జాజిరాడుకుందము. మాసులైను జాతరంట మార్క్సిజము జాడలంట, మాసులైను జాతరంట మార్క్సిజము జాడలంట, ఏడా చూసిన గాని ఎర్ర జెండ గుర్తులంట, ఏడా చూసిన గాని ఎర్ర జెండ గుర్తులంట, ఎర్ర జెండ గుర్తులంట, యుద్ధానికి సిద్ధమంట. జాతరెల్లి పోదము జమగూడి పోదము, జమగూడి పోదము, జాజిరాడుకుందము. జనమే ప్రాపంజనమై జంగు సైరనూదెనంట, కూలినాలి పేదనము చుట్టె గొడవలెత్తెనంట,
జనమే ప్రాపంజనమై జంగు సైరనుదనంట కూలినాలి పేద జనం సుత్తె కొడవలెత్తెనంట అన్యాయాల క్రమాలు ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని అన్యాయాల క్రమాలు ఎన్నేళ్ళని దోపిడిపై తిరగబడుతూ వడివడిగా అడుగులేస్తూ జాతరెల్లి పోదము జమగూడి పోదము జమగూడి పోదము జాజిరాడుకుందము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘమంట శాస్త్రీయ విద్యాకై సాగుతున్న సమరమంట విలాసాల మాట మరచి విప్లవాల బాట నడిచి విలాసాల మాట మరచి విప్లవాల బాట నడిచి జాజిరెడ్డి జంపాల శ్రీపాద శ్రీహరిలు అమరులు వెతికిన దారిలో అడుగులో నాడుగేస్తూ జాతరెల్లి పోదము జమగూడి పోదము జాజిరాడుకుందము విప్లవాడుగుల సవ్వడు వినపడునంత వరకు జాతరెల్లి పోదము జమగూడి పోదము సంపదను సృష్టించే శ్రామికులు కార్మికులు అసంఘటిత కార్మికులు సంఘటితమవ్వాలని అసంఘటిత కార్మికులు సంఘటితమవ్వాలని చికాగో వీరులు చిందిన నెత్తుటి జాడన చికాగో వీరుల చిందిన నెత్తుటి జాడన ప్రపంచాన కార్మికులు ఏకమయ్యి తీరాలని జాతరెల్లి పోదము జమగూడి పోదము జాజిరాడుకుందము ఆకాశములో సగం సమాజములో సగం అంటూ ప్రగతిశీల మహిళలంత సంఘముగా ఏకమయ్యి కొంగు నడుముకు చుట్టి కొదమా సింహాలయ్యి ఈనాడు ఎక్కడ చూసినా స్త్రీలపైన అనేక రకాలైనటువంటి హత్యలు మానభంగాలు వికారమైనటువంటి చేష్టలు పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు చేసేటటువంటి యొక్క ఆకృత్యాలకు అంతు లేకుండా పోతుంది. అందుకనే కొంగు నడుముకు చుట్టి కొదమా సింహాలయ్యి హక్కులన్నీ దక్కాలని దిక్కులన్నీ పిక్కటిల్ల విద్యార్థి కార్మికుల ఉద్యమాల బాసటయ్యి జాతరెల్లి పోదము జమగూడి పోదము జాజిరాడుకుందము అలై బలై తీసుకొని చేతులు చెయ్యేసుకొని మార్క్సిజము లెనినిజము మావోయిజం కమ్యూనిజం అమరులు పోరిన దారిలో అడుగులో నాడువేస్తూ తిరుగుబాటు దారులల్లో ఎర్ర జెండాలెత్తి జాతరెల్లి పోదము జమగూడి పోదము జాజిరాడుకుందము విప్లవాడుగుల సవ్వడి వినపడినంత వరకు జాతరెల్లి పోదము జమగూడి పోదము జాతరెల్లి పోదము. ఇది విప్లవ పాట. నిన్నగాక మొన్న 5 రోజుల కింద మరి రాసి పాడినటువంటి పాట. ఇప్పుడు పాడే పాటలన్నీ కూడా మరి నేను రాసిన పాటలే. ఇంకా అనేక రకాలైనటువంటి పాటలు అనేక సమస్యల మీద, జెండర్ మీద, మరి దళితుల మీద, కార్మికుల మీద, ఈ సమాజంలో ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏ పథకమైనా ఏదైనా మరి వాటన్నిటి మీద రాసి ఆడుతున్నాను. మరి ఈ పాట కూడా నేను రాసినటువంటి పాటే. మరి ఓకే, థ్యాంక్స్ శంకన్న. అన్నపర్తి నరసన్న ఆలియాస్ గొడ్డలి నరసన్న. థ్యాంక్స్. ఓకే.